ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. రీసెంట్గా జరిగిన ఇష్యూ ఒకటి మనం చూసినట్లయితే డీలిమిటేషన్ అనే చర్చ బాగా వినపడింది సార్. దానివల్ల దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు కూడా నష్టం వాటిల్లుతుందని వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి, దానివల్ల దక్షిణ రాష్ట్రాలకు జరిగే నష్టం ఏంటి సార్? సో డీలిమిటేషన్ అంటే తెలుగులో దాన్ని నియోజకవర్గాల పునర్విభజన అంటారు. సో ఈ నియోజకవర్గాల పునర్విభజన అంటే ఏంటి? మనకి పార్లమెంట్లో లోక్సభ ఉంది. లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. సో ఈ సీట్ల సంఖ్యని పెంచడం లేకపోతే తగ్గించడం అనే ప్రక్రియని డీలిమిటేషన్ అంటారు. సో దీనికి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ కమిషన్ ఆధ్వర్యంలో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగాలి. అంటే నియోజకవర్గాల సంఖ్య పెంచడం తగ్గించడం జరగాలి. సో జనాభా లెక్కన జరగాలి అంటే ముందు జనాభా లెక్కలు తీసుకోవాలి. ఇప్పుడు 1951లో మొదటిసారిగా జనాభా లెక్కలు తీశారు. దాని ద్వారా 1952లో ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి నియోజకవర్గాల సంఖ్యని నిర్ణయించడం జరిగింది. అలాగే 1962లో ఒకసారి, తర్వాత 1972లో ఒకసారి చేశారు. సో 1972లో ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో 543 నియోజకవర్గాలు ఉండాలని ఫిక్స్ చేశారు. అయితే ఈ కాలంలో జనాభా నిరంతరం పెరుగుతూ వచ్చింది భారతదేశంలో. సో ఇప్పుడు ఆ పెరుగుతున్నటువంటి జనాభా నేపథ్యంలో ఈ జనాభాని ఇలాగ ఇంకా పెంచడం జరుగుతూ ఉంటే అసలు అపరిమితంగా పెరిగిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జనాభాని నియంత్రించడం కోసం ఇది ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అనేక రకాల మార్గాల్లో నియోజకవర్గాల సంఖ్యని కూడా పరిమితం చేయడం అనేటువంటి పద్ధతిని ఉంచుకున్నారు. సో 1976లో ఒక 42వ రాజ్యాంగ సవరణ చేసి 2000 వరకు, అంటే ఇయర్ 2000 వరకు నియోజకవర్గాల సంఖ్య పెరగకూడదు అని చెప్పి ఒక ఫిక్స్ చేశారు. అంటే 1972లో చేసినటువంటి నియోజకవర్గాల సంఖ్య 543, అప్పటి నుంచి ఇప్పుడు 2000 వరకు ఉండేటట్టుగా ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత ఇక జనాభా పెరుగుతున్నా కానీ అదే సంఖ్య, నియోజకవర్గాల సంఖ్య అదే ఉంది. అండ్ తర్వాత మళ్ళీ 2000లో మళ్ళీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది నియోజకవర్గాల సంఖ్య, సీట్ల. సో అప్పుడు ఏం చేశారు, మళ్ళీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో అప్పుడే మనం ఒక న్యూక్లియర్ బాంబు ఒకటి టెస్ట్ చేసి భారతదేశం తనను తాను ఒక న్యూక్లియర్ పవర్గా డిక్లేర్ చేసుకుంది. ఆ సందర్భంలో అమెరికా భారతదేశం మీద అనేక రకాల ఆర్థిక ఆంక్షలు విధించింది. దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ టైంలో మళ్ళీ ఇది ఒక పొలిటికల్ కాంట్రవర్సీ రైజ్ చేస్తే మళ్ళీ నేషనల్ వైడ్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో 84వ రాజ్యాంగ సవరణ చేసి ఈ నియోజకవర్గాల సంఖ్యని 2026 వరకు పెంచకూడదు అని ఒక చట్టం చేయించారు రాజ్యాంగ సవరణ ద్వారా, 84వ సవరణ. అంటే ఏంటి, 2026 ఇప్పుడు ఈ సంవత్సరం. అంటే 50 ఇయర్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఎటువంటి నియోజకవర్గాల సంఖ్య పెరగల. జనాభా పెరిగింది కానీ నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. సో ఇప్పుడు ఈ రాజ్యాంగం ప్రకారం అయితే పెరిగే జనాభాకి అనుగుణంగా లోక్సభలో సీట్లు ఉండాలి. బట్ ఏమైంది, గత 50 సంవత్సరాల్లో సౌత్ ఇండియన్ స్టేట్స్లో జనాభా నియంత్రణ బాగా చేసేసారు. కేరళ ఫస్ట్, అన్నిటికన్నా ఫస్ట్ కేరళ, ఆ తర్వాత తమిళనాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రాష్ట్రాలన్నింటిలోనూ జనాభా నియంత్రణ గణనీయంగా పెరిగింది. అంటే ఈ జనాభా నియంత్రణ ఏ స్థాయిలో చేశారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 మంది కపుల్స్ ఉంటే 10 మంది కపుల్స్కి 21 మంది పిల్లలు పుట్టాలి. దీన్ని ఏమంటారంటే రీప్లేస్మెంట్ రేషియో అంటారు. ఈ రీప్లేస్మెంట్ రేషియో అంటే ఏంటి, 2.1. 2.1 అంటే 10 మంది కపుల్స్కి 21 మంది పిల్లలు, అంటే ఒక్కొక్క కపుల్కి యావరేజ్న 2.1 పిల్లలు పుట్టాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో 1.6 ఉంది. అది అంటే 10 మంది కపుల్స్కి 16 మంది పిల్లలే పుడుతున్నారు. అంటే చాలా విస్తృతంగా జనాభా నియంత్రణ చేసేసారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ రాష్ట్రాల్లో అంటే టోటల్గా రిప్రజెంటేషన్ తగ్గిపోయే అవకాశం, లోక్సభలో సీట్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం. కాబట్టి లోక్సభలో సీట్ల సంఖ్య దక్షిణాది రాష్ట్రాలకి తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల సంఖ్య పెంచకూడదు అనేటటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది. అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే జనాభా నిష్పత్తి ప్రకారం కాదు, మేము సీట్ల సంఖ్యని 50% పెంచుతాం.
ప్రపోర్షనేట్గా అన్ని రాష్ట్రాల్లో. అంటే ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, 25 సీట్లు ఉన్నాయి అక్కడ లోక్సభలో. ఆ 25 సీట్లకి 50% పెంచుతుంది. అంటే ఒక 13 సీట్లు ఎక్స్ట్రా పెంచుతారు, 13, 12 పెంచుతారు. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, దీంట్లో ఒక 8 సీట్లు అడిషనల్గా పెడతారు. సో అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, దాన్ని 120 సీట్లకి పెంచుతారు. అంటే ప్రపోర్షనేట్గా ప్రతి రాష్ట్రంలోనూ జనాభాతో సంబంధం లేకుండా 50% సీట్లు పెంచేస్తారు. అప్పుడు ఎవరికి నష్టం లేదు అలా అయితే యాక్చువల్గా. కానీ ఆ బిల్లుని ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఆ సవరణ అమల్లోకి రాలేదు. అంటే ఇప్పుడు మహిళా బిల్లు కావచ్చు, ఈ బిల్లు 2 బిల్లులు కావచ్చు తిరస్కరించబడ్డాయి సార్ అక్కడ. కానీ మళ్ళీ కూడా బీజేపీ ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకువెళ్ళాలని చూస్తుంది. దాంట్లో అది ఒకవేళ వాళ్ళు దాన్ని సవరించి ముందుకు తీసుకువెళ్ళినా దక్షిణ భారత రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుందంటారు. ఇప్పుడు ఈ సవరణ చేయడానికి కావాల్సిన మెజారిటీ బీజేపీకి లేదు. అంటే ఈ బీజేపీ సవరణ చేయించాలంటే వాళ్ళకి కనీసం 352 మంది లోక్సభలో వాళ్ళ బలం ఉండాలి. కానీ అంతమంది లేరు. ప్రతిపక్షాలు ఈ బిల్లుని డిఫీట్ చేసినాం. ఈ బాధ్యత అంతా ప్రతిపక్షాలది. ఈ బిల్లుని ఓడించడం అనేది గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ మహిళలకి రిజర్వేషన్ రాకుండా చేయడంలో ప్రతిపక్షాలే కీలక పాత్ర వహించినాయి. అంటే మనం ఈ డీలిమిటేషన్ బిల్ వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకించాయి వీటి అన్నిటిని కూడా, మాకు నష్టం వస్తుంది దీనివల్ల అని కూడా. కానీ మనం చూసుకున్నట్లయితే ఏపీలో చూసుకున్నట్లయితే వాళ్ళు తక్కువగా మాట్లాడడం జరిగింది. డీలిమిటేషన్ గురించి కానీ వాళ్ళు తక్కువగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన అలాగే తెలుగుదేశం ఇవి అధికారంలో ఉన్న పార్టీలు, దాంతోపాటు బీజేపీ కూడా ఉంది. సో కాబట్టి వీళ్ళు ఒకే కూటమిలో ఉన్నారు కనుక వీళ్ళు వ్యతిరేకించే అవకాశం తక్కువ. అలాగే వైఎస్ఆర్సీపీ ఉంది, వాళ్ళకి సంబంధించిన ఎంపీలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీస్ ఏవి బీజేపీకి వ్యతిరేకం కాదు, కాబట్టి వాళ్ళు ఆ బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడరు. అండ్ మోరోవర్ ఈ బిల్లు దక్షిణాది రాష్ట్రాలకి నష్టం కాదు, యాక్చువల్గా ఇది లాభం కలిగించేది. కానీ ఆ రకంగా ప్రతిపక్షాలు దీన్ని దక్షిణాది రాష్ట్రాలకి నష్టం కలిగించే విధంగా ఉంది అనే ఉద్దేశంతో అనే ప్రచారంతో బిల్లును తిరస్కరించడం జరిగింది. అంటే దక్షిణాది రాష్ట్రాలకు లాభం ఎట్లా వస్తుంది సార్? అంటే లాభం ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ పెరిగిన జనాభా ప్రకారం ఈ సీట్ల సంఖ్య ఉండాలి కదా. ఇప్పుడు 1971 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్లో 8,80,00,000 జనాభా ఉంది. దానికి ప్రపోర్షనేట్గా 80 సీట్లు పెట్టారు. కానీ ఈ రోజున 24 కోట్ల జనాభా ఉంది. అప్పుడు ఆ జనాభా ప్రకారం మీరు ఇక్కడ కనుక సీట్లు పెడితే ఎన్ని సీట్లు ఇవ్వాలి? 240 సీట్లు ఇవ్వాలి. జనాభా లెక్కల ప్రకారం ఇవ్వట్లే ఇప్పుడు సీట్లు, 50% పెంచారు. 240 ఇవ్వట్ల, 120 ఇస్తారు. అది ఒప్పుకుంటే దక్షిణాది రాష్ట్రాలకి బెనిఫిట్ అయ్యింది. కానీ ఇప్పుడు సపోజ్ జనాభా లెక్కల ప్రకారం భవిష్యత్తులో వేయాల్సి వచ్చింది అనుకోండి, ఉత్తరప్రదేశ్ 240 అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి తగ్గుతుంది, ఇంకా 23కో 22కో పడిపోతుంది. అది జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతి ప్రకారం ఈ సీట్లు ఇవ్వడం అనేటటువంటిది మూర్ఖత్వం. దానిలో మార్పులు తీసుకొస్తూ ఈ చేసినటువంటి 50% హైక్ అనేది అన్ని రాష్ట్రాలకి హేతుబద్ధంగా ఉండేటటువంటిది. అంటే సార్ మనకు జనాభా లెక్కలు అనేవి 1971లో మరొకసారి 2011లో కూడా జరిగాయి సార్. అంటే ఎందుకు ఆ ఫస్ట్ టైం చేసిన జనాభా లెక్కల ప్రకారమే ఈ ఓట్లు అనేవి మనకు కేటాయించేవనేవి సేకరించారు? అది ఇందాక అన్నట్టుగా జనాభా నిరంతరం పెరుగుతుంది. ఇండియాలో పెరుగుతున్నప్పుడు ఇలా జనాభా పెరుగుతూ ఉన్న కొద్దీ సీట్ల సంఖ్యని పెంచుతూ ఉంటే అది విపరీతమైన ఖర్చు అయిపోతుంది అని గవర్నమెంట్ ఏం చేసింది, 76లో 42వ రాజ్యాంగ సవరణ చేసి ఇక సీట్ల సంఖ్య పెంచొద్దు, 25 ఏళ్ల తర్వాత చూసుకుందాం అనుకున్నారు. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ వాజ్పేయి గారు ఇంకో 25 ఏళ్ళు వాయిదా వేశారు, 2026 వరకు వాయిదా వేశారు. సో 50 ఏళ్ళు అయిపోయింది నియోజకవర్గాల సంఖ్యను పెంచి. ఇప్పటికీ పెంచకపోతే దారుణమైన అన్యాయం చేసినట్టే లెక్క. ఇప్పుడు దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గాలు. ఇక్కడ 40 లక్షల మందికి ఒక ప్రతినిధి, కొన్ని చోట్ల 5 లక్షల మందికే ఒక ప్రతినిధి. ఒక ప్రపోర్షనేట్గా లేదు, ఒక సిస్టమేటిక్గా లేదు. సో దీన్ని సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు అది చేయలేదనుకోండి, మొత్తం పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడినట్టే లెక్క. వీళ్ళందరినీ ముందు పదవుల నుంచి తొలగించాలి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.